అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హీరో పుష్ప 2 అంటూ కూడా అల్లు అర్జున్ ఒకవైపు వచ్చారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, కోర్టు దాకా వేయడం, జైలు దాకా కూడా వెళ్ళొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన అభిమానులు కానివ్వండి, అటు దేశవ్యాప్తంగా కూడా కొత్త చర్చనీయాంశమైంది. ఏంది మేడం అసలు ఆ కేసుకు సంబంధించి? ఆ కేసు అనవసరంగా చాలా పెద్దగా చేసేసిండ్రు. అసలు అక్కడ తొక్కిసలాట జరిగింది, స్టాంపీడ్ జరిగింది. స్టాంపీడ్ ఎందుకు జరిగింది? వాళ్ళ అంగీకారం ప్రకారము ప్లస్ ప్రభుత్వం చూపెట్టిన దాని ప్రకారం పర్మిషన్ లేకుండే. ఇప్పుడు రోడ్ షోనే ఇల్లీగల్ అయినప్పుడు రోడ్ షో కాన్సిక్వెన్షియల్ అండ్ సబ్సిక్వెన్షియల్ సిచ్యువేషన్ మొత్తము ఇల్లీగలే. సో ఇక్కడ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు అని అంటారు, కానీ మీరు చాలా పొలిటికల్ ఇవి కూడా కవర్ చేస్తారు. మీకు తెలుసు, చిన్న చిన్న ధర్నాల కోసము, చిన్న చిన్న ర్యాలీ, ఒక గంట సేపు 2 గంటల ధర్నా కోసమే పర్మిషన్లు తీసుకొని ఆఖరి వరకు కూడా రాకపోతే హైకోర్టుకి ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఎక్కుతాయో మీకు తెలుసు. వీళ్ళకు లా తెలియకనో, లేకపోతే లాయర్లను పట్టించుకోకనో, లేకపోతే ఎటువంటి అడ్వైస్ తీసుకోకనో ఏదో వీళ్ళు ఇచ్చిండ్రు, ఏదో ఇట్లా మాకు బందోబస్తు కావాలని ఇచ్చిండ్రు, కానీ దాన్ని ఫాలో అప్ చేయలేరు. అసలు యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా ఎవరూ చూసుకోలేదు. రిజెక్ట్ అయితే ఒక ఎత్తు, అండ్ అసలు ఏమీ రెస్పాన్స్ రాకపోతే కూడా సేమ్, యూ హ్యావ్ టు అప్రోచ్ ద ఆనరబుల్ కోర్ట్ మీకు పర్మిషన్ కావాలంటే. సో ఇక్కడ పర్మిషన్ లేనందు వలన ఏమైందంటే జస్ట్ ఒక నామమాత్రం కొంతమంది కానిస్టేబుల్స్ వచ్చిండ్రు. అండ్ పర్మిషన్ ఉంటే అక్కడ ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇది ప్రీమియర్ షో కాబట్టి ఎంత సీటింగ్ ఉంది, ఎన్ని టికెట్లు ప్రీమియర్ షోకి అమ్ముడు పోయినాయి, ఆ ప్రీమియర్ షోలో వచ్చి చూసే వాళ్ళకు ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎక్కడి నుంచి ఉండాలి, జస్ట్ కాస్ట్ అండ్ క్రూని చూడడానికి వచ్చే వాళ్ళకు బ్యారికేడింగ్ ఎలా ఉండాలి, మొత్తం ప్లాన్, స్కెచ్, రూట్ మ్యాప్ పోలీసు వాళ్ళు డిసైడ్ చేస్తారు. దే ఆర్ ప్రొఫెషనల్స్ అట్ దట్. ఇక్కడ అది ఏమీ జరగలేదు. ఇక్కడ సెలబ్రిటీ అని చెప్పేసి ఇంకోలాగా ట్రీట్ చేయడం కాదండి. ఐఎమ్ గ్లాడ్ దట్ చట్టము సెలబ్రిటీ అయినా లేకపోతే కామన్ మ్యాన్ అయినా అలాగే ట్రీట్ చేసింది. అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ స్మాల్ మర్సీస్ అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ 105, 118 ఆర్ నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్. ఇవి సివిల్ ఇష్యూస్ కావు. క్రిమినల్ కేసులో కొట్టే హెచ్చే ఉంటుంది. క్రిమినల్ లానే అలా ఉంటుంది, అలాగే ఉండాలి కూడా. సో క్రిమినల్ లాలో కొన్ని బెయిలబుల్ ఒఫెన్సెస్ ఉంటాయి, కొన్ని నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్ ఉంటాయి. బెయిలబుల్ ఒఫెన్సెస్కి మీ 41A లేకపోతే ఇప్పుడు 35A ఏమో అంటుండే ఇప్పుడు పిఎన్ఎస్ కింద, అవి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి మీ సంజాయిషి ఇచ్చిన తర్వాత అవసరం ఉంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలుస్తారు, లేకపోతే కస్టడీలోకి తీసుకుంటారు, లేకపోతే లేదు. అది కస్టడీలోకి తీసుకునే అవకాశాలే చాలా చాలా అరుదు. నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్కి నోటీసులు ఉండేవి. ఎప్పుడు ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు. సంఘటన అయిన మరుక్షణమే, నెక్స్ట్ రోజే, లేకపోతే ఆ రాత్రే అని అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు ఎప్పుడు సస్పెక్ట్ అవసరం ఉంటే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. సో 105 డీల్స్ విత్ కల్పబుల్ హామిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. కల్పబుల్ హామిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటేనే ఇక్కడ మీ ఇంటెన్షన్, నేను వెళ్ళి ఎవరిని పొడిచి చంపాలనే ఇంటెన్షన్తో సంబంధం లేదు అని చెప్పేసి. కల్పబుల్ హామిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటేనే నీ ఇంటెన్షన్తోని సంబంధం లేదు. నీ నెగ్లిజెన్స్ వలన, నీ క్రిమినల్ నెగ్లిజెన్స్ వలన నువ్వు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినావు. ఆ సిచ్యువేషన్ ఈ సంఘటనకు దారి తీసింది కాబట్టి యు ఆర్ లయబుల్ ఇండివిజువలీ అండ్ జాయింట్లీ ఫర్ క్రిమినల్ నెగ్లిజెన్స్. సో ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కొన్ని టార్గెట్ చేసిండు అంటే ఒక్కడే అరెస్ట్ అయితే లేకపోతే ఒక్కడే అక్యూజ్ అయితే టార్గెట్ చేసిన. అల్లు అర్జున్ ఇస్ A11. అందరూ ఆ ఇన్సిడెంట్ లోపల వచ్చే అందరినీ FIRలో చేర్చిండు. సంధ్యా థియేటర్ వాళ్ళను, ఆర్గనైజర్స్, అల్లు అర్జున్ టీమ్, ఇంకా ఎవరన్నా దానికి ఆ ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే. సో దట్ వాజ్ నాట్ టార్గెటెడ్.
అండ్ చట్టంలోనే వైకేరియస్ లయబిలిటీ ఉంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ కార్ అంటే ఒక ఓనర్ ఫండ్ మీద కార్ తీసుకొని వెళ్తారు, ఎవరినో గుద్దేస్తారు, దానికి ఓనర్ లయబుల్ కాదు అని చట్టంలో అనడానికి వీల్లేదు. డ్రైవర్ ఓనర్ కారు ఓనర్ పని మీద ఓనర్ టైమింగ్స్లో, అంటే ఆయన ఎంప్లాయీ ఉన్న టైమింగ్స్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వైకేరియస్ లయబిలిటీ డ్రైవర్కి ప్లస్ డ్రైవర్ ద్వారా ఓనర్కి కూడా వర్తిస్తుంది. సో ఇక్కడ ఎక్కడనో హీరో ఎందుకు లయబుల్ అనడము చట్టరీత్యాన అది పనికి రాదు. అండ్ ఇక్కడ జాయింట్ అండ్ ఇండివిజువల్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ జాయింట్ అండ్ ఇండివిజువల్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ లయబిలిటీ కింద క్రిమినల్ నెగ్లిజెన్స్ అందుకోసం 105 పెట్టిండ్రు. ఇక్కడ 105 కావలసుకొని ఒక ప్రీమెడిటేటెడ్ మర్డర్ ప్లాన్ చేసిండు అని కాదు. నీ నెగ్లిజెన్స్ వలన ఈ సంఘటన జరిగింది. ఒక యంగ్ ఉమెన్ అంటే ఒక ఆమె చనిపోయింది అండ్ ఆమె కొడుకు క్రిటికల్ ఇంజురీస్తో, ఆ క్రిటికల్ ఇంజురీస్ మీద ఇంకో సెక్షన్ కూడా యాడ్ చేసింది 118, దట్ ఈస్ హర్ట్ లీడింగ్ టు గ్రీవియస్ ఇంజరీ ఆర్ డెత్. ఇక్కడ ఆమె చనిపోయింది, అబ్బాయికి గ్రీవియస్ ఇంజరీస్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కోలుకుంటుండ్రు అని అంటున్నారు, కానీ మొత్తం కోలుకునేదాకా అసలు కోలుకుంటాడా లేదా అనేది మనకు తెలియదు. సో గ్రీవియస్ ఇంజరీస్ అండ్ డెత్, దానికి ఇప్పుడు మన క్రిమినల్ మన కల్పబుల్ హామిసైడ్కి ఏమో 5 to 10 years పనిష్మెంట్. గ్రీవియస్ ఇంజరీస్ దట్ మైట్ రిజల్ట్ ఇన్ డెత్ ఏమో 7 to 10 years to life imprisonment. సో ఇవి రెండు నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏ టైంలోనైనా ఎప్పుడైనా అరెస్ట్ చేసే అర్హత పోలీసు వాళ్ళకు. కానీ పోలీసులు చట్ట ప్రకారం వెళ్ళామంటున్నారు, కానీ దీన్ని రాజకీయ కోణంలకు సంబంధించి కూడా చాలా చర్చ జరిగింది. అసెంబ్లీలో సీఎం మాట్లాడము, ఆ తర్వాత యాక్షన్స్ రియాక్షన్స్, వెంటనే కోర్టులో ఒకవైపు ట్రయల్ జరుగుతుంటే కేసుకు సంబంధించి ఇదంతా నిజంగానే ఆయనకి ఏదన్నా మళ్ళీ నెగిటివ్ అయ్యే అవకాశం ఉందో అల్లు అర్జున్ మాట్లాడడం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కోర్టు కేసు పోలీసు వాళ్ళు లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ద లా ఇస్ ఫాలోయింగ్ ఇట్స్ డ్యూ కోర్స్. ఇక్కడ రాజకీయం ఎక్కడైంది, నా ఒపీనియన్ ప్రకారం రాజకీయం ఎక్కడైందంటే అసెంబ్లీ ఆఖరి రోజు, వింటర్ సెషన్ ఆఖరి రోజు అందరికీ అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇంకా పాస్ అయ్యే టైంలో అల్లు అర్జున్ ఈ కేసు గురించి 2 గంటలు అసెంబ్లీ టైం వేస్ట్ చేయడం ఏంది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్నెసెసరీ. మీరు ఇంకో ఏ క్రిమినల్ కేసు గురించి ఇంతసేపు మాట్లాడతారా? సరే, ఇంకో అసెంబ్లీ మెంబర్ కేటీఆర్ కేసు గురించి మాట్లాడుతుండ్రో, లేకపోతే ఇంకా ఎవరో అసెంబ్లీలో ఉన్న ఇంకోటి ఏదో పొలిటికల్ కేసు గురించి మాట్లాడుతుండ్రో అంటే ఒక ఇట్స్ అ స్టాంపీడ్, ఇట్స్ అ ట్రాజడీ. కానీ ఆ ట్రాజడీకి ఎవరు ఒకరు రెస్పాన్సిబుల్ కావాలి, దాని గురించి కోర్ట్ డిసైడ్ చేస్తుంది. దాని గురించి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం అసలుకే లేకుండే. ద చీఫ్ మినిస్టర్ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ అల్లు అర్జున్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ది అసెంబ్లీ. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ టైం. ఇంకోటి తప్పు అల్లు అర్జున్ అసలు అక్యూజ్డ్ ఒక క్రిమినల్ కేసులో అక్యూజ్డ్ అయినప్పుడు ఎవరు చెప్తారండి వీళ్ళకు? అంటే అసలు చెప్పిన మాట వినరా లేకపోతే అడుగుతారా అనేది నాకు. అక్యూజ్డ్ అయిన వాళ్ళు అసలు నోరు మెదపొద్దు అసలు. యూ హ్యావ్ టు, ఎందుకంటే మీరు గిల్టీనా కాదా అనేది ప్రూవ్ చేయాల్సింది ప్రాసిక్యూషన్ బాధ్యత, అక్యూజ్ది కాదు. అక్యూజ్డ్ చాలా కేసులలో అక్యూజ్డ్ ఒక్క మాట అనకున్న ప్రాసిక్యూషన్ కేసు ప్రూవ్ చేయకపోతే కేసు కొట్టేస్తారు. సో అక్యూజ్డ్ అనే వాళ్ళు అసలు నోరు మెదపకూడదు. కానీ ఇక్కడ బాహాటంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇచ్చేసిండ్రు. చీఫ్ మినిస్టర్ ఒకటి అన్నాడు, ఆయన ఒకటి అన్నాడు, పోలీసు వాళ్ళు ఆయన అబద్ధం ఆడుతుండని మేము నెక్స్ట్ డే వీళ్ళు అసలు ట్రయల్లో ఛార్జ్ షీట్లో ఇంకా ట్రయల్లో ప్రూవ్ చేయాల్సింది వీళ్ళు ఆల్రెడీ ఒక పబ్లిక్ ట్రయల్ లాగా జరిగింది 2 రోజులు. దట్ ఈస్ పొలిటిసైజేషన్. చీఫ్ మినిస్టర్ అంత టైము ఈ కేసు మీద స్పెండ్ చేసి మాట్లాడేది లేకుండే. ఈ అల్లు అర్జున్ అయితే అసలుకే నోరే అయిపోద్దు. అండ్ ఇక పోలీసు వాళ్ళు అయితే మొత్తము అంటే, ఎందుకంటే ఒక ట్రయల్ ఒక కేసు
లైవ్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ యాక్టివ్ ఉంది, ఇన్వెస్టిగేషన్ యాక్టివ్ ఉంది, రెండు యాక్టివ్ ఉన్నప్పుడు మీరు ఏది మాట్లాడినా మీకు అగేన్స్టే తీసుకుంటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈయన మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్లస్ వీళ్ళు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని రిబట్ చేసేటట్టు ఎట్లెట్లా ఎక్కడెక్కడ నుంచి ముషిరాబాద్లో రోడ్ షో జరిగింది, వచ్చిండు 4 సార్లు ఎవరో లోపలికి పోయి చెప్పిండు, 4వ సారి బయటకు వచ్చిండు, దాని తర్వాత కూడా మళ్ళీ ఊపిండు, ఇదంతా చూపెట్టి ఆయన అన్నీ కరెక్ట్ చెప్తలేడు, అబద్ధాలు చెప్తున్నట్టున్నారు అని అందరికీ అర్థమైపోయింది. కోర్టు కూడా ఒక సొసైటీలోనే ఉంటుంది. సో కోర్టులో చెప్పాల్సింది ఇక్కడ అంతా ఇదైపోయింది. సో ఇప్పుడు క్యాన్సలేషన్ ఆఫ్ బెయిల్ అని లాస్ట్ వీక్ అని అన్నారు వాళ్ళు, అదంతా క్యాన్సలేషన్ ఆఫ్ బెయిల్ కోసం కూడా వాడవచ్చు. అండ్ క్యాన్సలేషన్ ఆఫ్ ప్రెస్తో మాట్లాడొద్దు అని ఒక కండిషన్ ఉంటే అది డైరెక్ట్ వయలేషన్, లేకపోతే ఆ కండిషన్ ఉండకపోయినా మీరు విట్నెస్ ఇంటిమిడేషన్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయొద్దు అని క్లియర్గా అన్ని బెయిల్ కండిషనల్ బెయిల్ పెటిషన్స్లో ఉంటాయి, ఆర్డర్స్లో ఉంటుంది. అది ప్రతి దాంట్లో ఉంటుంది. అది లేదు, దీని వల్లనే వీళ్ళు విట్నెస్ ఇంటిమిడేషన్ అదేంటి ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేస్తున్నారు అని ప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే కాంపెన్సేషన్ ఇవ్వాలా అని కూడా జరిగింది. పోలీసు వాళ్ళు కాంపెన్సేషన్ కూడా ఇంటిమిడేషన్ టాక్టికే అని చెప్పేసి ప్రూవ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో క్రిమినల్ కేస్ ఈజ్ నాట్ సింపుల్, ఇట్ షుడ్ నాట్ బీ టేకెన్ లైట్లీ. అంటే డబ్బులు పోతాయి, శిక్ష కూడా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంపెన్సేషన్తోని కంప్లీట్ అయిపోతుంది అని అందరు అంటుండ్రు, మేబీ దిస్ థింగ్. కానీ ద సెక్షన్స్ ఆర్ సీరియస్ సెక్షన్స్, 105, 118. ఇక్కడ కాంపెన్సేషన్ ఇచ్చినంత మాత్రాన కేసు వాపస్ కూడా అంత ఈజీగా తీసుకోరాదు. అది హైకోర్టుకి వెళ్ళాలి, కాంప్రమైజ్ ఫైల్ కావాలి. కాంప్రమైజ్ ఈ సెక్షన్స్కి ఇంత మాత్రము సరిపోతుంది అంటే డబ్బుల రీత్యా కాదు, ట్రయల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కోర్టు వాళ్ళ డిస్క్రిషన్లో అనుకుంటేనే అది కాంప్రమైజ్ అవుతుంది. మేడం, ఇందాక మీరు కేసు అంటే కాంప్రమైజ్ అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఒకవైపు క్రిమినల్ కోర్ట్ అయిన 14 రోజుల రిమాండ్కి ఇచ్చింది, ఇంకోవైపు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ మధ్యలో ఒకటి జరిగింది. గతంలో చనిపోయినటువంటి రేవతి కుటుంబం ఫైల్ చేసినటువంటి కేసును వెనక్కి తీసుకోలేరు, ఇంకా తీసుకున్నారనే చర్చ జరిగింది. తీసుకుంటాము అని అన్నారు అని నాకు తీసుకున్నారా మేడం? దాని మీద కొంచెం క్లారిటీ. తీసుకున్నారని అంటే తీసుకోవడం వల్లనే బెయిల్ వచ్చింది అనేది కూడా ఒక చర్చ. అదే లేదండి, తీసుకోలేరు. నేను చెప్తున్నా కదా, ఇది సీరియస్ సెక్షన్స్ 105, 118. జస్ట్ అక్కడ స్టేషన్లో కేసు సివిల్ లేకపోతే వాళ్ళు మాట్లాడుకుండ్రు, క్లోజ్ చేసుకునే అర్హత పోలీసు వాళ్ళకు కూడా లేదు. ఇవి నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టిండ్రు కాబట్టి. సో ఇప్పుడు ఆ సంఘటన జరిగిన నెక్స్ట్ డేనే అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నెక్స్ట్ డేనే లేదు ఆయన తప్పు లేదు నేను కేసు వాపస్ తీసుకుంటా అనడం నాకు అది కొంచెం ఇంటిమిడేషనే అనిపించింది. ఎందుకంటే ఎవరండి, వాళ్ళ ఫ్యామిలీ భిన్నం అయిపోయింది. అటువంటి అతను సడన్గా కేసు ఎందుకు వాపస్ తీసుకుంటారు? వీళ్ళు ఏదో ఇంటిమిడేషన్ చేసి ఉంటారు, లేకపోతే ఏదో మాట్లాడిపించుండొచ్చు. ఇప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చిండ్రు ఏదో నాకు సరిగా తెలియదు. కానీ ఒకవేళ ఇతను సరే తప్పు జరిగింది కానీ దీంతో సర్ది పెట్టుకుంటాము అని వీళ్ళు అనుకుంటే, ఒకవేళ ఈయన కాంప్రమైజ్ చేయాలనుకుంటే దెర్ ఇస్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్ కోర్టులో ఫుల్ఫిల్ చేయాలి. అది కోర్టు దానికి సాటిస్ఫై అయితేనే కోర్ట్ డిస్క్రిషన్లో అల్లు అర్జున్కి అగేన్స్ట్ కేసు వాపస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకొకటి మేడం, అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు ఏదైతే ఉందో దానికి సంబంధించి రిమాండ్కి తరలిస్తున్న జైలు చెంచల్గూడ వరకు కూడా తీసుకెళ్ళారు. ఇంకోవైపు బెయిల్ వచ్చేసరికి లేట్ అయింది, అప్పుడే వెంటనే విడుదలవుతాడని చెప్పి కూడా కథ చర్చ జరిగింది. కానీ రాత్రంతా జైల్లో ఉద్దేశపూర్వకంగానే ఉంచారు అనేది కూడా బయట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మీరు ఒక సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ మెంబర్, దాని మీద కాస్త క్లారిటీ ఇస్తారా? ఎందుకు నైట్ ఉండాల్సి వచ్చింది అనేది, అక్కడ అల్లు అర్జున్ ఇంటెన్షన్గా ఉంచారా లేకపోతే ప్రొసీజర్ ప్రకారమే ఉన్నారా అనేది? సినిమాలు చూసేంత చూడాలండి, దాని తర్వాత వదిలేయాలి. ఎందుకంటే సినిమాలల్లో అదేంది జడ్జి గారు బెయిల్ ఇచ్చేస్తే వచ్చి బయట ఊపేటట్టు ఉండదు. ఇక్కడ క్లియర్గా హైకోర్టులో
ఆర్డర్స్ వచ్చిన తర్వాత కేసు అయిపోయిందే, అంటే ఆర్డర్ అంటే ఓరల్ ఆర్డర్ వచ్చిందే 7 గంటలకు, మీకు తెలుసు 7:15 మధ్యలో. దాని తర్వాత హైకోర్టు నుంచి ప్రాసెస్ అయ్యి అది చంచల్గూడ జైలుకి వెళ్ళాలి. అక్కడ జైల్ మాన్యువల్ ప్రకారము వాళ్ళు మొత్తం ప్రాసెస్ చేసి రిలీజ్ చేయాలి. అది ఏ కేసులో, సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా ఏ కేసులోనైనా అది జస్ట్ ఇట్లా ఇమీడియట్గా రిలీజ్ అన్నట్టు ఎక్కడ ఉండదు. సో ద జైల్ మాన్యువల్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఉద్దేశపూర్వకంగా ఏంటండి, ఒక రాత్రి జైల్లో ఉంటే ఎవరు ఇది గారు. ఆయన వచ్చేసిండు కదా 6:30కే ఎప్పుడో 5:36 లోపు వచ్చేసిండు, ఇక దాని గురించి ఏం రాద్దాం. కానీ ఇంకొకటి, అల్లు అర్జున్కి ఒకవేళ ఈ సెక్షన్ల ప్రకారం నిజంగానే ఆయనకు సంబంధించి శిక్ష పడితే ఎన్నేళ్ళు పడే అవకాశం ఉంది? ఈ 2 సెక్షన్స్కి అయితే 5 to 7 years అండ్ 7 years to లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నది ఈ 2 సెక్షన్స్కి పనిష్మెంట్. సో ఇటువంటి కేసులల్లో అది ఛార్జ్ షీట్ వరకు వెళ్తుందా, ఛార్జ్ షీట్ తర్వాత దీని మీద ట్రయల్ అవుతుందా, అవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళనిస్తారో వీళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.